నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అది మీ జీవితంలోకి వచ్చేస్తుందా, అంటే జరుగుతుందా అన్నదే ఈరోజు టాపిక్ అండి. చాలామందికి డౌట్ ఉందండి, ఎందుకు నా జీవితంలో నేను ఏది వద్దనుకుంటున్నానో అదే వస్తుంది అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ టాపిక్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, నా స్నేహితుడితో ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ ఉండే ఎస్టర్డే, ఇన్ఫ్యాక్ట్ టుడే మార్నింగ్. సో దాంట్లో ఇదే అనమాట, నేనైతే ఏదో వద్దనుకుంటున్నానో అదే జరుగుతోంది ఎందుకు అని హీ క్వశ్చన్డ్ మీ అనమాట. సో ఐ థాట్ దట్ దిస్ వుడ్ బి ఏ సూపర్ టాపిక్ టు డిస్కస్ ఇన్ టుడేస్ వీడియో. సో అందుకని ఈ టాపిక్ ఈరోజు ఎంచుకోవడం జరిగింది. అయితే ఎందుకు జరుగుతోంది ఇలా అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. బేసికల్గా ఏమవుతుందంటే, మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది ఆర్ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఎప్పుడు కూడా ఏది కావాలో అది జరిగేటట్టుగా మాట్లాడాలి. మీ మైండ్కి, నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో, మీ మైండ్కి మీరు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అని తెలియదు. ఓన్లీ ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే క్యాచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా కావాలి అనుకోండి, అది నాకు వస్తే కృతజ్ఞతలు అని చెప్తే ఆ వస్తే అనే దాన్ని క్యాచ్ చేసి తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు నాకు ఇది వద్దు అని అనుకోండి, ఆ వద్దు అన్నదాన్ని వదిలేసి అది ఖచ్చితంగా మీ జీవితంలోకి వచ్చేటట్టు మైండ్ ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది ఎలా అంటే, మీ మైండ్కి వద్దు, కాదు, కూడదు, రాదు ఇలాంటి నెగిటివ్ వర్డ్స్తో సంబంధం లేదండి. అది ఎప్పుడు కూడా నా బాస్కి ఇది కావాలి అని డిసైడ్ చేసేసి అది ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు అలాంటి వర్డ్స్ యూజ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెల్త్ రిలేటెడ్ ఉంది, లేదంటే ఏదైనా చిన్న టాపిక్ ఏదైనా తీసుకోండి, అది వద్దు అన్నారనుకోండి, అది మీ జీవితంలోకి రావడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. ఎన్నిసార్లు మీరు వద్దు 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 అంటారో ఆ పర్టికులర్ ఐటమ్ని, అది ఇంకా ఫోకస్, అంటే మీ మైండ్ దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీకు తెలియకుండానే జరుగుతుంది. ఇది ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది. కాకపోతే ఏంది అంటే, మైండ్ దాని మీద ఫోకస్ చేస్తూనే ఉంటుంది. అల్టిమేట్లీ అది మీ జీవితంలోకి రావడం అన్నది 100% గ్యారంటీ అండి. ఇది చాలామంది అంటూ ఉంటారు, నాకు క్వశ్చన్స్ కూడా వచ్చాయి, కొందరు డౌట్స్ కూడా అడుగుతారు, ఏంటి అంటే, సార్ నేను ఏదైతే వద్దనుకుంటానో అదే నా జీవితంలోకి వస్తుంది అని. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అండి. మీ మైండ్ దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఇది మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని ఎట్లా మనము అరకట్టాలి అంటే, హౌ టు అరెస్ట్ దిస్ ఇష్యూ, ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మీరు ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తాం, మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, యూస్ చేస్తూ ఉంటాం డ్యూ టు ఎన్విరాన్మెంట్, మనం పెరిగిన వాతావరణం వల్ల, మన మైండ్ సెట్ ద్వారా అది తెలియకుండానే మన వర్డ్స్లోకి వచ్చేస్తాయి, లేకపోతే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల కూడా వస్తుంటాయి. మనం చేంజెస్, అంటే ఇప్పుడు బుక్స్ చదివి కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి కొన్ని చేంజెస్ చేస్తూ ఉన్నాం లైఫ్లో. సో చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్గా అది వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనము ఎట్లా దాన్ని అరకట్టాలి అరెస్ట్ చేయాలి అంటే, మీరు ఎప్పుడైతే కాదు, కూడదు, వద్దు, రాదు అనే వర్డ్ యూస్ చేస్తారో ఏదైనా టాపిక్కి, నాకు అది వద్దు, నాకు ఆ బండి వద్దు అని అనుకోండి, ఆ బండి మీకు వస్తుంది. ఎందుకు అంటే, ఆ బండి మీ మైండ్ ఫోకస్ చేస్తుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ ఇలాంటి వద్దు, బండి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, బట్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఒక చిన్న ఫీవరే అనుకున్నాము, ఫీవర్ నాకు వద్దు అంటే ఫీవర్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే, ఫీవర్ మీద మైండ్ ఫోకస్ చేయడం వల్ల. సో ఇలాంటి వద్దు, కాదు, కూడదు యూజ్ చేసినప్పుడు స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి. మీకు తెలియకుండానే కొన్ని వర్డ్స్ మీ నోటి నుంచి వచ్చేస్తాయి, లేకపోతే పక్క వాళ్ళ నోటి నుంచి వచ్చినప్పుడు మీరు స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి. స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అంటే, మీ మైండ్ ఫోకస్ని వేరే వైపు చేంజ్ చేయడానికి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, కట్ డిలీట్, షిఫ్ట్ డిలీట్ అనుకుంటాం, అంటే ఆ టాపిక్ నుంచి ఇంకో టాపిక్ రావడం. లేకపోతే మీ చేతికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని గట్టిగా మీ రబ్బర్ బ్యాండ్ని లాగి కొట్టారనుకోండి, అప్పుడు మీ చర్మానికి దెబ్బ తాకుతుంది. దట్ ఈజ్ ఆల్సో ఏ టెక్నిక్ టు మూవ్ యువర్ మైండ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ వైపు తీసుకెళ్ళడానికి అది సహకరిస్తుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా అలర్ట్ ఉండాలి. అంటే అట్లీస్ట్ మీరు కానీ మీ పక్కవారు కానీ ఏదైనా నెగిటివ్ మాట్లాడుతున్నారా లేదా అన్న అవేర్నెస్ మాత్రం మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఈ స్విచ్ వర్డ్స్ కానీ యూజ్ చేయగలుగుతారు, ఈ రబ్బర్ బ్యాండ్ కానీ యూజ్ చేయగలుగుతారు.
పర్లేదు అనుకొని వాడు నెగిటివ్ మాట్లాడుతున్నాడు, వీడు నెగిటివ్ మాట్లాడుతున్నాడు, మనకేం సంబంధం లేనట్టుగా మనం స్విచ్ వర్డ్స్ యూస్ చేయకుండా ఉన్నాము ఆరాంగా అట్లనే అంటే ఆబ్వియస్లీ వాళ్ళు మాట్లాడేది కూడా మీ నెత్తి మీదకి ఎక్కించుకొని మీ జీవితంలో కూడా అట్లాంటి నెగిటివ్ ఆలోచనలు తెచ్చుకొని నెగిటివ్ ఆకర్షించడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టాక్ పాజిటివ్ ఓన్లీ. మనం చిన్నపిల్లలకి ఎస్పెషల్ చెప్తూ ఉంటాము, అది చేయొద్దు అంటే వాడు అదే చేస్తాడు. ఎందుకు? బికాజ్ ఏది చేయాలో నువ్వు చెప్పట్లేదు కాబట్టి. నువ్వు ఏది చేయాలో చెబితే పిల్లలకి వాడు కానీ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది చేస్తాడు. కానీ నువ్వు అది చెయ్యొద్దు వద్దు 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 అని అంటున్నావు, పిల్లలు ఇంకా విపరీతంగా అదే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దే విల్ ఎంజాయ్ దట్ ఐటమ్ డూయింగ్ దట్. అదేవిధంగా మీ మైండ్ కూడా ఏదైతే వద్దు అంటావో దాని మీదనే ఫోకస్ చేయడం స్టార్ట్ చేసి మీ జీవితంలోకి అది రప్పియడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఇప్పటి నుంచి మీరు ఇట్లాంటి నెగిటివ్ వర్డ్స్ చాలా తగ్గించేయండి. ఇమ్మీడియట్గా అయితే కాదు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి ప్రాక్టీస్తోనే డెఫినెట్గా జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేశాక కూడా ఇలాంటి వర్డ్స్ కనుక మీ నోటికి వస్తే స్విచ్ వర్డ్స్ యూజ్ చేయండి. స్విచ్ వర్డ్స్ ప్రతి ఒక్క దానికి ఉన్నాయండి. గూగుల్లో స్విచ్ వర్డ్స్ అని కొట్టండి. లా ఆఫ్ అట్రాక్షన్లో వన్ ఆఫ్ ద అద్భుతమైన టాపిక్ ఇది ఆర్ టెక్నిక్ ఇది. సో దయచేసి యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటి అన్నది. సో అందరూ డెఫినెట్గా యూజ్ చేయండి. ఇది యూజ్ చేసి మీ జీవితంలో మీకు ఏది కావాలో అదే మాట్లాడి మీ మైండ్ని దాని మీద ఫోకస్ చేసేటట్టుగా చేసి అది మీ జీవితంలోకి రప్పించుకోండి. సో అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. ఈ మధ్య ఎవరు కామెంట్ చేయట్లేదు, దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు తెలియజేయండి ఎలా ఉంది వీడియో, ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని తెలియజేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళతో కూడా లైక్ చేయించి కామెంట్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.